హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మేమైతే ఒక 2 కేజీలు చేపలు తీసుకొచ్చినాం. వాటిని మంచిగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని సపరేట్ చేసుకోవాలి. తల, తోకలు, మంచి మంచి పీసులన్నీ ఫ్రై కోసం పెట్టుకున్న. ఈ తలలు, తోకలు ఇవన్నీ పులుసు వేద్దామని నేను సపరేట్ చేసి పెట్టుకుంటున్నా. చేపలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. పీసులన్నీ ఫ్రై పీసులు చాలా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డను కాల్చి పెట్టుకోవాలి. అలా ఒక ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా మంచిగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత 2 గరిటెలు ఆయిల్ పోసి, పులుసు కోసం ఇది ప్రిపరేషను. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేయాలి. ఇవి మంచిగా వేగాలి. అవి వేగుతున్నప్పుడు ఇటు పక్కన చేప ముక్కలు, ఫిష్ కోసం తీసినది, పులుసు కోసం తీసిన చేప ముక్కలలో లైట్గా ఉప్పు, కారము, కొంచెం పసుపు లైట్గా వేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెం ముక్కలకు. ఇక్కడ ఉల్లిపాయలు మంచిగా వేగిపోయినాయి. తర్వాత కాల్చి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డను, అలాగే ఒక టమాటాను కూడా తీసుకొని గ్రేవీ కోసం మనం మంచిగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఆ మిక్సీ చేసినటువంటి పేస్ట్ను కూడా ఈ వేగిన ఉల్లిపాయ ముక్కలలో వేసేయాలి. తర్వాత వీటిని కూడా మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ఈ పులుసుకు సరిపడాలాగా కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 3 స్పూన్ల కారం వేసిన, 3 స్పూన్ల ఉప్పు వేసిన.
తర్వాత చింతపండు పులుసును కూడా పోసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ ఎంత సైజులో చింతపండు తీసుకున్నా నేను. గ్రేవీ చాలా బాగా వచ్చింది. పేస్ట్లు వేయడం వల్ల, ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ ఇట్లా వేయడం వల్ల మంచిగా పులుసు మంచిగా చిక్కగా వచ్చింది మరిగిన తర్వాత. ఇప్పుడు పులుసు మంచిగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేయాలి. ఆ తర్వాత కొంచెం పులుసు దగ్గర పడ్డ తర్వాత, మంచిగా మసిలిన తర్వాత, ముందుగా మనం కలిపి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను కూడా వేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ మంచిగా కుక్ కానివ్వాలి. గ్రేవీ చాలా చిక్కగా వచ్చింది. ఇది విలేజ్ స్టైల్ చేపల పులుసు. చాలా అంటే చాలా బాగుంది. ముక్క కూడా విడిపోకుండా ఉంటుంది. ఇట్లా పులుసు మసిలిన తర్వాత వేయడం వల్ల మనం చేప ముక్క అనేది విరిగిపోకుండా మంచిగా అలానే ఉంటుంది. చూడండి, మంచిగా ఉడికిపోయింది. మంచిగా దగ్గర పడింది. గ్రేవీ కూడా మంచిగా దగ్గరకు వచ్చేసింది. రెడీ అయిపోయింది చేపల పులుసు. ఇంకా ఆ తర్వాత మనము ఫిష్ ఫ్రై కోసము పెద్ద పెద్ద ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దానికోసము ఫ్రై చేసుకోవడం కోసము దాంట్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం నూనె కూడా పోయాలి. పోసి కాసేపు కలిపి పక్కన పెట్టుకోవాలి. ప్రతి ముక్కకు మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. చేప ముక్కలకు రెండు వైపులా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి.
మంచిగా కలిపి కాసేపు పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత ఒక పేనం పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసి మంచిగా అటు ఇటు స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి ఈ చేప ముక్కలను పేనం పైన వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని చేప ముక్కలు మాత్రం చాలా పెద్దగా వచ్చినాయి. 4 పట్టినాయి నాకు. మళ్ళీ వాటిపైన కూడా చేపల పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించి మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇటువైపు అన్నం కూడా పెట్టేసిన. మంచిగా ఫ్రై అవుతుంది చూడండి. వీటిని మళ్ళా తిప్పేయాలి. ఇట్లా రెండు వైపులా కాల్చుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. తెలంగాణ స్టైల్, విలేజ్ స్టైల్ ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు. అంతే, ఇలానే అన్నింటి